ఇదే అంశంలో ఇంకొక ఆరోపణ కూడా ఆర్థిక ఆరోపణ మీద మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే బైరి నరేష్ ఇంతకుముందు వేరే సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో వచ్చిన ఆరోపణ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే దాన్ని మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదా? ఆర్థిక ఆరోపణలు ఎన్ని రోజులు ఎదుర్కొంటారు ఇట్లా? ఒకటి బ్రదర్, ఆర్థిక ఆరోపణలు ఎవరైనా చేస్తున్నారంటే చేసే వ్యక్తి యొక్క అర్హతను ఫస్ట్ చూడాలి. ఒకటి. రెండోది, అతను నిజంగానే ఆర్థిక చెడ్డవాడు అయితే ఆర్థిక ఆదాయ మార్గాలు ఉండే పనులు చేసుకోవాలి, కానీ సామాజిక ఉద్యమాలలో ఎట్లా వస్తాడు? రాలేడు. మూడోది, నేను నిజంగానే నాకు ఏ వృత్తి లేకుండా ఇదే బతుకు తెరువుగా బతుకుతున్నప్పుడు నువ్వు అడిగి ఈ ప్రశ్న అనడానికి అవకాశం ఉంటుంది. కానీ నా జీవిత భాగస్వామి చక్కగా గవర్నమెంట్ టీచరు, 1,00,000కు పైగా జీతం ఆమెకు వస్తుంది. నేను ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని, కౌన్సిలర్ని, మోటివేషన్ క్లాసులు చెప్తుంటాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. నాకు వ్యవసాయ భూమి ఉంటుంది. అలాగే నాకు పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలుస్తుంది కదా, ఏడాదికి ఒకసారి 2 సార్లు జరిగే భారీ సమావేశాలకి ఆర్థిక సహాయం అడుగుతాము. ఆ బ్యాంకు స్టేట్మెంట్ని అక్కడ ప్రింట్ పెడతాము. దానికి ఒక ఆడిట్ కమిటీ ఉంటుంది, నిర్వహణ కమిటీ ఉంటుంది, అదంతా చూసుకుంటుంది కదా. ఎవరైనా ఆరోపణలు చేయాలంటే బయటోడు కాదు కదా అరవాల్సింది, ఇందులో ఉన్నవాడే ఉమ్మేస్తాడు కదా, దూరం అయిపోతారు కదా. పనిచేసేటోళ్ళ అన్న నేను కదా అన్న 10,000 తెచ్చి ఇచ్చినాను, 2,000 ఆడ రాసి 8,000 నొక్కేసినామని వాళ్ళు చెప్తారు కదా. మా దగ్గర అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి 100 మంది 1000 మంది మా వెనకాల వస్తున్నారు. అలా వస్తున్నారని చెప్పి ఆ 1000 మందిని పార్టీలకు అమ్ముకోవడమో, డబ్బు కోసం దండుకోవడమో, రహస్య జీవితాన్ని గడపడమో, సుఖవంతమైన విలాసవంతమైన వాటితో ఎంజాయ్ చేయడమో మేము చేయట్లేదు. ఓకేనా? ఎవరైనా ఒకరు ఆర్థిక విమర్శ చేశారంటే ఒకటి నిజమే అయి ఉండాలి, లేదా అసూయ అయి ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి క్యారెక్టర్లో అతన్ని ఏం చేయలేనప్పుడు, విజ్ఞానంలో అతన్ని ఓడించలేనప్పుడు, లేకపోతే అనుచరులు పని విధానంలో అతన్ని అడ్డుకోలేనప్పుడు ఒక పనికి మాలిన విమర్శ ఆర్థిక అంశాలు. ఆర్థిక అంశాలు అనగానే నువ్వు ఎంత నువ్వు ఈ పోయిన నెలలో నీకు 50,000 శాలరీ వచ్చి ఉంటుంది, నెల అయిపోయేటప్పటికి 50,000 దేనికి ఖర్చు పెట్టావని నిన్ను ఎవరైనా అడిగితే నువ్వు ఒక 40,000-45,000 వరకే లెక్క చెప్పగలవు. ఇంకొక 5,000 దేనికి ఖర్చు అని కూడా నీకు అర్థం కాదు. ఈరోజే ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 1,000 రూపాయలు చిల్లర చేసి ఖర్చు పెట్టినా ఒక 50,000-60,000 రూపాయలు లెక్క తెలియదు. ఆ 50,000-60,000 నువ్వు తిన్నట్ట కాదు కదా. కాబట్టి మోసేటోనికి తెలుస్తుంది, నడిపించడానికి తెలుస్తుంది. ఇంధనం లేకుండా వాహనం నడవదు. కాబట్టి బాజాప్తుగా మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఆర్థిక కమిటీ ఉన్నది. నేనే ఫౌండర్ని. నా అకౌంట్లో వేసే ప్రతి రూపాయికి నేనే అకౌంటబుల్. నేను దుర్వినియోగం చేస్తున్నాను అనుకుంటే నాకు ఇవ్వడం మానేస్తారు. అలాగే నేను ఆ డబ్బులతో వ్యక్తిగత నిర్మాణం చేసుకోవడం నేరం అవుతుంది. ఒక్కోసారి చెప్తే ఫీల్ అవుతారు రాకేష్. ఒక చోట ఒక సంఘటన జరుగుద్ది, తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది, రూపాయి చేతిలో ఉండదు. చాలా బాధ అనిపించిన సందర్భాలు చాలా ఉంటాయి. మా ఆవిడను పదే పదే అడుగుతూ ఒక్కోసారి నాకు నేను న్యూనత భావానికి గురై ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మనతో 4 వస్తారు, అక్కడ తింటే డబ్బులు ఎంత అవుతాయో అని రోడ్డు మీద తిన్న సందర్భాలే కోకోలలుగా ఉంటాయి. లేదా వాళ్ళు మోమాట పడ్డా, ఇబ్బంది పడ్డా, అన్న మేము వస్తున్నాం, ఒక 1/2 kg రైస్ పెట్టండి అన్న, పచ్చడి ఉన్నా పర్లేదు అనే సందర్భాలే ఉంటాయి. ఆ కిచెన్లోనే కాలు ముడుచుకొనైనా పడుకుంటామన్నా అని అన్న సందర్భాలు. లేదా మా భార్యను మా బిడ్డని మా అత్తమాల ఇంటికి పంపించేసిన, మీరు రండన్నా అని తీసుకొని ఇంట్లో పెట్టుకునే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఆర్థిక ఆరోపణలు చేసేవాళ్ళు ఒకటి నిరూపించాలి. ఓకేనా? గాలి మాటలు వద్దు. రెండోది వాళ్ళు చేసి చూపించాలి. ఓకేనా? నేనైతే ఎప్పుడు నాకు అందించే ప్రతి రూపాయి ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి, సామాజిక అసమతలు పోగొట్టడానికే ఉపయోగిస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను నా భార్య సంపాదించిన, దాచిపెట్టిన, లేదా వాటిని ఒక రూపంలోకి మార్చిన, అవి మా తర్వాత మా దారిలో నడిచే వాళ్ళకే తప్ప మా కడుపులో పుట్టిన పిల్లవాళ్ళకి కావు అని చెప్పేశాను. సూపర్. అయితే చివరిగా అంటే ఆ విషయం కంపల్సరీ మీ నుండి అవసరం. నేటి సమాజానికి, ముఖ్యంగా యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అయినా నేను పెద్ద సందేశం ఇచ్చేంత పెద్ద ఎవరెస్ట్ ఎక్కినోని కాదు, లేదా ముఖ్యమంత్రి అయినోని కాదు, ఎమ్మెల్యే అయినోని కాదు, లేకపోతే ఏదో కార్పొరేషన్కు చైర్మన్ అయినోని కాదు, ఏదో పెద్ద అచీవ్ అయినోని ఏం కాదు. యువతకి ఏం సందేశం అంటూ స్పెషల్గా ఏం లేదు. కానీ డియర్ యూత్స్, ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం అని సంబరపడుతున్నాం. ఆ యువత
తుపాకీ పట్టుకొని బార్డర్లో నించునే ఉద్యోగం కోసం, అంటే ఆర్మీ ఉద్యోగం. అక్కడ టెక్నికల్ నాలెడ్జ్తో పని లేదు, రక్షించడము, గన్ను పేల్చడము, భద్రతకు సంబంధించిన ఒక ఒక ఉండాలి, అక్కడ బలంగా నిలబడాలి. చాలా గొప్ప పని అది, త్యాగంతో కూడిన పని. దానికోసం పరిగెడుతూ చచ్చిపోతున్నారు ఆర్మీ సెలక్షన్స్కి. అలాగే ఈ ప్రభుత్వాలు బాధ్యత చిత్తశుద్ధి లేకుండా వాయిదాలు వేస్తూ, కరప్షన్ చేస్తూ, లీకేజీలు ఇస్తూ, రద్దు చేస్తూ ఉన్న 5-6 ఏళ్ళకు ఒక్కసారి పడే ఉద్యోగాల కోసం 10 ఏళ్ళుగా పడిగాపులు కాస్తున్నారు. అది మానేయాలి. అలాగే పక్క రాష్ట్రాల్లో నుంచి, ఉత్తర రాష్ట్రాల్లో నుంచి, లేదా మార్వాడీస్ కానీ, రాజస్థాన్, బెంగళూరు వాళ్ళు కానీ, గుజరాతీలు కానీ ఇక్కడికి వచ్చి మన నిత్యావసర వస్తువులన్నిటినీ, లేదా ఈ సమాజం నడవడానికి కావాల్సిన చాలా రకాల వస్తువుల్ని వాళ్ళే మార్కెట్ చేస్తున్నారు. కాబట్టి వ్యాపారాల వైపు యువత వెళ్ళాలి. అలాగే తాను ఆ పోటీ పరీక్షకు అర్హున్నా కాదా అని మొదటి దశలోనే గుర్తించి 90% డ్రాప్ అవ్వడం మంచిది. ఒక 10% మెంబర్స్ మాత్రమే పోటీ పడాలి. ఒక ఉద్యోగానికి 10 మందే పోటీ పడితే మంచిది. 1000 మంది పోటీ పడడం అది అనారోగ్యకరము. అలాగే చదువుతున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు 100%. కాబట్టి 10th ఇంటర్ కాలంలోనే ఏం చదవాలి, బతకడానికి ఏ పని చేస్తూ నేను చదవాలి అనే దిశగా ఉండాలి. అలాగే తాతలు తండ్రులు సంపాదించే ఆస్తి మీద ఆధారపడే స్వభావం ఉండొద్దు. కులాంతర వివాహాలు చేసుకోవాలి. హంగులు ఆర్భాట్ల వైపు వెళ్ళొద్దు. తాగుడు డ్రగ్స్ వైపు వెళ్ళొద్దు. ఏ సమస్య ఎదురైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచించి దాంట్లోంచి బయటపడేలాగా ఉండాలి. మొన్నటికి మొన్న ఇక్కడ ఈసీఐఎల్ దగ్గర ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే లారీ గుద్దితే ఇక్కడ వరకు కాలు విరిగిపోయినాయి. రక్తస్రావం అవుతూ ఉంటే అందరూ సెల్ఫీలు తీస్తున్నారు. కీసర దగ్గర నన్ను, ఆయన 40 ఏళ్ళ లోపు వయసు, ఆయన గౌడు, రమేష్ గౌడ్ అనుకుంటా, నన్ను కాపాడండి అంటే వీడియోలు తీస్తున్నారు, పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, 100కి ఫోన్ చేస్తున్నారు, 108కి ఫోన్ చేస్తున్నారు. ఇవన్నీ మంచి పనులే. కానీ వెంటనే అక్కడ ఒక రక్తస్రావం కాకుండా కట్టచ్చు కదా. ఆయనని ఉన్న బైక్ మీదనో కారులోనో అక్కడ ఉన్న ఎన్నో వెహికల్స్ ఆగినాయి కదా, టక్కుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. ఆ కామన్ సెన్స్ కోల్పోతున్నారు. ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సరే, నువ్వు ఒక ఫోటో తీస్తే ఇన్ఫర్మేషన్ కోసమో సాక్ష్యం కోసమో తీసినావు కావచ్చు, సమాచారానికి పనికొస్తాయి కావచ్చు. కానీ అదే పనిగా పెట్టుకొని నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం చేయకపోతే ఎట్లా? అలాగే ఇప్పుడు మనుషులకు కావాల్సిన ప్రాథమిక విషయాలు పక్కకు వెళ్ళి మతాలు, ధర్మాలు, ఆచార వ్యవహారాలు, పాతకాలపు పద్ధతులని పునరుద్ధరిస్తూ అజ్ఞానాన్ని నూరిపోసి మనుషుల మెదడులను తీసి పీడను పెట్టే పనులు జరుగుతున్నాయి. కాబట్టి మతానికి బానిస కావద్దు, కులపు రొచ్చులోకి వెళ్ళొద్దు. యవ్వనంతో దేశాన్ని నిర్మించాలి, ప్రపంచాన్ని జయించాలి, అవకాశాలుంటే ప్రపంచమంతా ప్రయాణించాలి, మంచి ఆరోగ్యంతో ఉండి గొప్పగా బతకాలని మాత్రం సూచిస్తాను. ఓకేనా?